శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేని నీలాపురం గ్రామంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇక్కడికి 2 రకాల విదేశీ పక్షులు వస్తుంటాయి. 2 రకాల పెలికాన్ పెయింట్ స్టాక్స్ ఈ పక్షులు సైబీరియా నుంచి ఇక్కడికి వస్తుంటాయి. ఈ పక్షులు ఎక్కువగా చింత చెట్లపై గుడ్లు పొదిగి పిల్లలు పెడుతుంటాయి. ఇవి సెప్టెంబర్ నెలలో వచ్చి ఏప్రిల్ నెలలో తిరిగి వెళ్ళిపోతాయి. ఈ పక్షులను చూడడానికి కార్తీక మాసంలో ఎక్కువగా వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రకృతి దేవుడిచ్చిన వరం, అది కాపాడుకోవడం మనందరి బాధ్యతని సిబ్బంది తెలిపారు. నా పేరు ఎస్ రజనీకాంత్ అండి. ఇక్కడ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను టెక్కలి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ పక్షుల కేంద్రానికి 10వ నెలలోనూ 2 రకాల పక్షులు రావడం జరుగుతుంటుంది. పెలికాన్ పెయింటెడ్ స్టాక్స్ ఇవి సైబీరియా నుంచి మనకి ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి జతలు కట్టి పిల్లలు తయారయ్యి మళ్ళీ అదే ప్రదేశానికి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. సో 10వ నెల నుంచి ఇవి ఎగిరి వచ్చి ఇక్కడ ఉన్న చింత తుమ్మ వివిధ రకాల చెట్ల మీద వాళ్తాయి. ముందు జతలు కట్టిన తర్వాత వాటి మీద గూళ్ళు ఏర్పాటు చేసి గుడ్లు పెట్టి ఇవి పిల్లలు అయ్యేసరికల్లా ఏప్రిల్ నెలకల్లా అన్ని పిల్లలు అవుతాయి. ఇవి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇదే టైంలోనూ మనకి ఈ కార్తీక మాసం రావడం వల్ల ఈ పక్షులు చూడడానికి చుట్టుపక్కల గ్రామస్తులు చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ పిక్నిక్ భోజనాలు వనభోజనాలు చేసుకొని వీటిని సందర్శించి ఈ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ సందర్శించి పిల్లలు గట్రా ఆడుకోవడానికి కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ కూడా పెట్టున్నాము. వాటితో ఎంజాయ్ చేసి పిక్నిక్లు చేసుకొని వెళ్తుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.